హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో చికెన్ కర్రీని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం మసాలాలతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్ని ఒక 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 3 ఉల్లిపాయలు, కరివేపాకు, 6 పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేశాను. మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి ఇందాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేయాలి. చికెన్ వేశాక ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేయాలి. చికెన్ మసాలా వేశాక ఇందులోకి కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేశాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, చికెన్ కర్రీ తయారైంది.